అల్పులు కదా అర్భకులును గంగరాజు సింగమాంబ తాను గయ్యాళిదైన గంగమాంబ ఏమి చేయునని పట్టజాయ భావికి ఏటికి బడి పరుగు గట్టి పట్టయ ముఖలు పడికడి కాపురము కలిటే నరకంబు గలదే చుచవరాధ అది మీ ఆడువారి లక్షణము. మీరు చెప్పినది యథార్థమే. కానీ పోనిండు ఆ సంగతి నాకెందులకు. రాధ తమరికి కోపం వస్తుంది అనుకున్నాను. బా ఎంత ఐకమత్యమో మీ స్త్రీ జాతిలో. రాధ నీవు చెప్పబోయినది ఏదో నన్ను చెప్పమందువా? చెప్పము. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భార్య వలనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అనుచుంటిని. ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లనే ప్రతి సంసారము నరకప్రాయమైపోవచ్చున్నది. ఏం సంసారము చెడిపోవటకు భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా? అదిగో 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 ఆ సంశయము మీ మధ్యలో ఉన్నదే ఉన్నది. భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా నీ సందేహము. లేకేమి రాధ లేకేమి అర్థాంగలక్ష్మి అయినట్టి ఎల్లాలిని. సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపమై మన ఇంటికి వచ్చి మనలో సగభాగంపై మన కష్టైశ్వర్యములు భోగభాగ్యములు కల్పించడమే కాక మన వంశోభివృద్ధికి తోడ్పడుచున్నాం. అర్థాంగలక్ష్మి అయినట్టి ఎల్లాలిని సమయల్టి దాసిగా తలచువారు చీటికి మాటికి చెరబురలాడుచు పెన్నామను ఊరకే ఏడ్పిల్చువారు పడపు గట్టల ఎండ బానిసిందయి ధర్మపత్ని అన్నను మండిపడడివారు. బయట ఎల్లరి చేత పడి వచ్చి ఎంత పొలతిని ఓరక తిట్టిపోయేవారు. పెట్టుపోతల పట్ల గలట్టి లోటును తిట్టు కొట్టుల తోడను తీర్చువారు. కన్నులు కఠినులు తీరులు కలు చెమతులు కలరు పురుషులలోన పెకడు నిజము. చుచవరథ అది మా మగవారి లక్షణము. అది సృష్టి రహస్యంలో ఒకటని నా నమ్మకం. రూపవతి అయిన యువతికి రూపహీనో, సుగుణ కని అయిన వనితకు శుద్ధమూర్పు. ఇటుల వ్యసస్తముగా గూర్చి ఇంతులను విధాత శోధించుచునుండును తరచుగాను. కానీ భగవంతుడు నన్నట్టి పరిశోధనల పాలు చేయక చక్కని రూప సంపద చక్కని రూప సంపద ప్రశస్త తరంబౌ వర్ధనంబో పెంపెట్టిన పాండితి పటిమా వేపగు ప్రేమ
విజ్ఞానవంతురాలైనను ఆడవారికి డబ్బు మీద బంగారం మీద వ్యామోహం పోదు సుమా. రాధ, నీవు చెప్పిన వానిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ. ఈ సౌందర్యము, ఈ యవ్వనము, ఈ భోగభాగ్యములు, సిరి సంపదలు, చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధ, శాశ్వతము. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధిను కలది. ఏమో ఎప్పటికి ఎవరిని ఏడితముగా మార్చురా ఎవరి గరుక రాధ, ఎవరి గరుక. కనుని గరిచంద్రు కాటికా పరిచేసి మురసుతో సార్వభౌమునిగా చలిపే అలా రంతి దేవుని అన్నాతురు కావింటే పేదకు చేలు కుబేరు ధర్మాత్మబలిని వింటున్నావా రాత? ధర్మాత్మబలిని పాతాళమునకు కలుషాత్తునకు స్వర్గమునకెత్తే విప్రనారాజనుగా నమరించి ఉదయనంబిని భక్తియుక్తు చేసే కాలమన ఇట్టి మహిమము కలది అవుత మానవుడు నేను విడచిన మరో దినమునదాకా సుగుణ దుఃఖుడంబులు కలిమియే ఎన్నరోదధిపతి ఎల్ల బుధులు చూచవరాథ, కాలము ఎంత బలీయమైనదో తెలిసినది కదా. గోపుని రాగము అన్నగారు
నేను అనుకున్నట్లయినది గుడిలోని బొమ్మలాగా నేను కూర్చుండి పురాణములకు ఉపక్రమించినారు. అన్నయ్య ఎన్నియో పద్యములు కాలేదు, నేడింత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమి చెప్పమంటావు? పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడబెట్టి నోడించి పడిపోయినట్లు మీ వదిన చూసుకొని తొమ్మిలేదు. అయ్యయ్యో. ఆ వెనుకతము ముందులకు మంచిదందురు కదా అని మనస్సు సరి చేసుకొని వీధిలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి అమ్మాయి. అయ్యో. ఆ పాడు లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి భయపడ్డ దండమన వేసి చాప మీద రవంతసేపు చతికలబడి మరలా ప్రయాణమై విధిలోనికి వచ్చిందని కదా. మిత్రమా, మరలా ఒక దుశ్శకునమా ఏమి? సందేహం ఏమన్నదయ్యా? నమ్మిన జన్మ లేదు, కొత్త గుండ చేత పుచ్చుకొని చక్కగా ఎదురైనది. నారాయణ నారాయణ. అంతటా నాకు ఎక్కలేదు గొప్ప తమరికే? ఆయనను రెండు దుశ్శకనములు ఒక సుశకనముతో సమానం అన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకొని చక్కగా వచ్చినాను. చాలా మంచి పని. ఆయనను దుశ్శకల ఫలము దైవోలి మరలా ఇస్తారు ప్రత్యక్షమైనదయ్యా మన ఇంట్లో దుశ్శకున ఫలం. అవును. అదెట్లు మిత్రమా? ఎట్లేమిటి? వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా. అన్నగారికి పురాణం పట్ల ఎంత శ్రద్ధయో. మిత్రమా, మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీనూ మించిపోలేదు సుమా. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. ఏమిటేమిటి? పతివ్రత ధర్మఘట్టములా? అవునవును. అవి ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకు ఎంత వ్యాకుల పడుతున్నాను. తమరి వాళ్ళకం చూస్తుంటే నాకొక్క చిన్న అనుమానం వస్తున్నది మిత్రమా. ఏమిటో అది? తమరు పురుషాగ్రేసరుడు కదా. నిస్సందేహంగా 100కి 100 మాట వరుసకలేవయ్యా మిత్రమా. పతివ్రత ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము. అవునవును. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని. నాకు కొనుక్కుంటేవా నా భార్యకు ఉపదేశించను మిత్రం. ధర్మములు ఎవరు పరులకు ఉపదేశించడికే కదా. అమ్మాయి, మీ ఆయన చిలక పలుకు లాగలే వినవచ్చును, కానీ ముందు పురాణము కానీ. మా చెల్ల ఎంత చక్కగా పాడిందో విన్నావటయ్యా. ఆ సంగీతం అంతా వారికి వచ్చేసింది. వరహాలు కెత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యమును తర్వాత వెళ్ళవేస్తాను, కానీ పద్య భావం అంతయు అరుడువన్ను విడదీసి చెప్పండి. పద్యభావము చెప్పమందువా మిత్రమా. భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము. భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము పాపం అనారోగ్యవంతుడు కానిమ్ము. మిత్రమా, వివేకవంతుడు కానిమ్ము మూఢభావుండు కానిమ్ము, వాని భార్య ఎల్లవేళల వానిని భక్తితో సేవించుచూ ఉండవలయునని దీని భావము. ఆహా, మహానుభావుడు కోవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. అవునవును. ఆదప్పుడు బ్రతిక ఉన్నచో హరదీసి పట్టాడు పంచదార నోడు కోరుకోబో. ఈ పద్యమును వినిపించిన మా ఇంటి దోరును మరీ లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి బంధులో 3వ పెళ్లి పెళ్ళాము. ఎన్నెన్ని? 3వ పెళ్లి పెళ్ళాము. కంటే కాసుల పేరు వాని పేర్లు నాకు రావు, కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని బొలాయికి బొమ్మలాగా మన గుమ్మమ్మను నుంచిప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేగపోతున్నాడు. ఆ మాటలు తీరుపులు ముక్కు విరుపులు విసువిసులు సామాన్యమా మిత్రమా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులట, నా ముక్కు బుర్రముక్కట, నా దవడలు చప్పిడి దవడలు దగ్గరకు వచ్చిన పొడ మాట్లాడిన దొబ్బరు తుపానుడం. అసలు నా రూపంను చూచి పెళ్ళి అన్నాడు. అసేపడిందట. ఏమిటి? పల్లకిలు తలవంచుకొని కూర్చునేది 10 పాళ్ళు అందరికైనా. భర్త ఎంత కురిపోయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసిన పురాణం మీదముగా ఘోషించుతుండా. దానికి ఇంత అజ్ఞానం ఇప్పుడే తేలగా. అలా అలిగిపోతావేమయ్యా మిత్రమా. తెలుస్తానయ్యా. సరే సరే. మా వదిన చక్కగా చదువుకున్నది కదా. చక్కని మాట్లాడి అదే నమ్ముడు వచ్చిన చిక్కంతా. అందుకే దానికి ఇంత అదిరిపాటు. ఆయన ఇప్పుడు ఆడంగులు కామాయి మర్యాదలు మార్చిపోయి కట్టుబాట్లు కాలిపోయి పని బాధలు పరిగెలిసిన ఎగ్గు సిగ్గులు ఏడగలిసిన పనికి మాలిన వేషాలు పట్టురాని రోషాలు రచల్కెక్కి రాద్ధాంతాలు సీమలు దాటి సిద్ధాంతాలు. మిత్రమా, కొంతకాలం ఈ విధంగా గడిచినచో మన మగవారి నోట మన్నే కదటయ్యా. ఈ పూట నాయన
స్వయముగా వచ్చి పిలిచినారు. ఎందుకో మామగారు స్వయంగా పిలిచినారు? ఎందులక మన పురాణము మాట కలపడకు. చెడు శకునం చెడు శకునము చెడు శ్యామ చెడు శకునము చెడు కలయును చెడు ఖయమును చెడు గ్రహమును చెడు దేహము చెడు పట్టము నిజముగా రాధా, ఈ పూటకు పురాణ కాలక్షేపం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము. శీఘ్రముగా కార్యస్థానమునకు పోవలసి ఉన్నది. అయ్యో దేవుడా, తగిన ప్రయాణానికి ఏర్పాటు చూడము రాధా. పొద్దు వానలు లేదు, భోజనాశం తీరలేదు, అప్పుడే తొందరపైన ఆసనమైనదయ్యా. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన వేసి వారు విశ్రాంతి కైకునా నిశ్చయించారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించారు. అటులైనా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలుగునేమో. నాకును అట్లే ఉన్నది కానీ తండ్రి గారికి విశ్రాంతి కల్పించిన నిమిత్తము తల ఎగ్గదలుచుకున్నాను. నీవు లోనికి ఎగిన ప్రయాణం మనకి ఏర్పాటు చూడము రాధా. ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువా పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. పుత్రుని కనుకొని ఆ జనులు పొగుడుచుండా తండ్రికి నాడు కలుగురు ఆ సుమతి అని ప్రాయము వచ్చినాక గృహభారము తండ్రికి అనుపైన విరామన బంధు చతురంచెయుడా పుత్రుడని చెప్పగచ్చలు. ఆ సపర్యలు కాకును ఆతవే మిత్రమా. ప్రతి యువకుడు తండ్రి గారికి వచ్చేవలసిన సేవలు కదా అవశ్యము. నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి. ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఎట్లంటామా, ఆయన పొడుము కూడా పగలగొట్టి ప్రతి దినము పొడుము తయారు చేసుకున్న అవస్థ నివారించినాను. కొల్లాయిగిడ్డ గోచులకి తెచ్చించి ప్రతి దినము పొలుపుకున్న అవస్థ కూడా తెచ్చించినాను. ద్వితీయం ముచ్చటగా మూడవది పంచాంగములు చించి గాలి పడములు కట్టి ప్రతి దినము వచ్చి వాటికి ముహూర్తములు పడే ద్వారా కూడా తప్పించాను. సంతతమ్మును వ్యాపార చెందవలి
అన్నావు వా వెలవెలంజని వరి దుర్విటుడు తన ధర్మపత్రిని రోషణ తంబుగా మన పురాణ కాలక్షేపం మనకు భంగము కల్పించునా మిత్రమా అట్లా ఎన్నటికీ జరగనేరు చూడు మిత్రమా ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశులు భక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నది కదా అందు మంచి మార్గములను ఎంచుకొని మనమును అనుసరించవలయును మిత్రమా కుమ్మరి పురుగు ఎంత చిన్నదో చూచావు కదా కుమ్మర పురుగు కుమ్మర పురుగు పంకమున కుమ్మరుచు ఈ పద్యము చదువుతున్నంతసేపును ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైన ఆ మోహన రాగమే ఆలపించుతూ ఉంటుంది కదా కుమ్మర పురుగు పంకమున కుమ్మరుచు అయినప్పటికీ మలిదంబున్ మేనా లేసంబును అంతకుండదంచాత్మునా ఒకట ముత్తులలో నిత్యం ముచ్చటిల్చచుండియో మిత్రమా కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకుందాము చాలా మంచిది కదా మిత్రమా. నేను నూతనముగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించుచున్న శుభ సందర్భమున ఇక మా పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకొనుచున్న శుభ సందర్భమున ఆ వేణుగోపాల స్వామి ఆ లీలా మానుష విగ్రహంని మనసారా ధ్యానించుకుందాం మిత్రమా. లీలా మానుష విగ్రహం Ami